ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మేలు చేయటి నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వాడికి చేయకుండా వెనక్కి తీయకండి. అవును. ఎందుకు అంటే దేవుడు మనకి అనేకమైన మేలు జరిగించాడు కాబట్టి. అవును, మన ద్వారా ఎవరికైనా మేలు కలిగే అవకాశం ఉంటే మీరే మొదటి వ్యక్తిగా మేలు చేయండి. దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కదా, గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన మేలుకి దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం కోసం మేలు చేయకండి, ఎందుకంటే దేవుడు ఇప్పటికే మనకు అనేక మేలు చేశాడు. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు తప్పక దానికి ప్రతిఫలం ఇస్తాడు. అది ఎప్పటికీ కూడా దేవుడు తప్పిపోయినాడు. ఈ మాటలు మీకు బాగా అర్థంగా ఉంటే మీకు వచ్చిన సంఘటన చెప్తాను. 1999 సంవత్సరంలో కెవిన్ స్టీఫెన్ అనే ఒక 11 ఏళ్ల బాలుడు ఒక బేస్బాల్ మ్యాచ్లో బ్యాట్ బాయ్గా ఉన్నాడు. ఇదిగో అతని పని అక్కడ ఉన్న బాల్ని సేకరించడం, అక్కడ ఉన్న వారికి జ్యూసులు మంచిలు ఇవ్వడం, ఇది అతని పని. అతను అక్కడ అలా బ్యాట్ బాయ్గా ఉంటూ ఉండగా అక్కడున్న బ్యాట్స్మెన్ బాల్ని కొడతా ఉందాం అనుకునే ఆ పొరపాటులో బ్యాట్ అతని చేతి నుంచి ఆరిపోయింది. ఆ బ్యాట్ అంతే ఫోర్స్తో నేరుగా వచ్చి పక్కనే ఉన్న కెవిన్ ఛాతీ గట్టి కొట్టుకుంది. అది ఎంత గట్టిగా కొట్టింది అంటే నేరుగా ఛాతీని కొట్టడంతో కెవిన్ కుప్పగూలిపోయాడు. 11 ఏళ్ళ చిన్న అబ్బాయి. అతనికి ఇంకా అందరూ అనుకున్నారు ప్రాణం పోయింది. అయితే అదే సమయంలో ఆ మ్యాచ్ చూడడానికి పెన్నీ బ్రౌన్ అనే ఒక నర్సు కూడా వచ్చారు. ఇది పెన్నీ బ్రౌన్ గారు నిజానికి ఆ రోజు మ్యాచ్కి రావాల్సింది కాదు, చివరి క్షణంలో ఆమెకు లీవ్ దొరికింది. ఇంకా ఆ క్షణంలోనే ఆవిడ అక్కడికి వచ్చారు. అలా వచ్చి రాగానే కెవిన్ బ్యాట్ తగిలి కింద పడ్డాడు. ఈమె నర్సు కదా, వెంటనే కెవిన్ దగ్గరికి వెళ్ళి అతనికి సిపిఆర్ చేసి అతను బతికించింది. ఇదిగో అది జరిగిన సరిగ్గా 7 సంవత్సరాల తర్వాతకి కెవిన్కి పెన్నీ గారు బాగా గుర్తున్నారు. ఆమె ఆ రోజు అతన్ని రక్షించకపోతే ఖచ్చితంగా చచ్చిపోవాల్సింది. ఆ రోజు దేవుడే ఆమెను అక్కడ రప్పించారు కాబట్టి దేవుడి మీద అతనికి చాలా భయపడుతుంది. ఆ తర్వాత అతను ఒక ఫైర్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించుకున్నాడు. అలాగే ఒకరోజు హోటల్కి వెళ్ళాడు. హోటల్కి వెళ్తే హోటల్లో ఒక స్త్రీ ఉన్నట్టుండి ఆహారం తింటూ అది గొంతుకు మధ్యలో అడ్డుపడింది. ఇదిగో అడ్డుపడిపోయిన ఆహారం కిందకి వెళ్ళక పైకి రాక ఆమె దాన్ని ఏ విధంగానే హ్యాండిల్ చేయలేక కుప్పగూలు పడిపోయింది. అదే సమయానికి అక్కడ కెవిన్ ఉన్నాడు. కెవిన్ వెంటనే ఆమెను ఆ చోకింగ్ నుంచి తప్పించి ఆమెను ప్రాణాలు పోకుండా కాపాడాడు. ఆ తర్వాత సరిగ్గా మోకం చూస్తే ఆమెను ఎవరో తెలిసే, సరిగ్గా 7 సంవత్సరాల క్రితం తన్ని ఆ రోజు కాపాడిన అదే పెన్నీ బ్రౌన్ గారు. ఆమె లేచిన తర్వాత ఆమెతో చెప్పాడు, పెన్నీ బ్రౌన్ గారు, మీకు నేను గుర్తున్నానే, సరిగ్గా 7 సంవత్సరాల క్రితం నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆ రోజు మిమ్మల్ని అక్కడ ఉంచారు. ఇది ఈరోజు మీకు అపాయం వచ్చింది, మీకోసం నన్ను ఇక్కడ ఉంచాడు. మన దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడే అన్నాడు. అప్పుడు ఆమె ఎంతో ఆనందించింది. అవును కదా, దేవుడు ఎంతైనా నమ్మదగిన. అలాగే గుర్తుపెట్టుకోండి, మనం చేసిన మేలుకి ఆయన ఎప్పుడు ప్రతిఫలం ఇవ్వకమాట. అదే జరిగింది కదా, ఆమె అతని ప్రాణాలు కాపాడింది. అలాగే దేవుడు ఆమె ప్రాణాలు కాపాడడానికి అతనికి అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంలో వీళ్ళిద్దరికీ ఒకరికి ఒకరు సహాయం చేసుకునే అవకాశం కలిగింది. కానీ మన జీవితంలో దేవుడు చేసే సహాయాలు ఎవరు ఉంటాయంటే, మనం ఒకరికి సహాయం చేస్తే మనకి ఎవరో తెలియని వారి చేత మనకి దేవుడు సహాయం చేసేలా చేస్తాడు. మన మీద జాలి కలిగేలా చేస్తాడు. ఇది ఎస్తేరుని చూసినప్పుడు రాజుకి దయపుట్టింది కదా, అలాగే మన మీద దేవుడు అందరికీ దయపుట్టేలా చేస్తాడు. మనకి సహాయం చేస్తూనే ఉంటాడు. మనం ఆయన బిడ్డలం కదా, రాజకుమారులం కదా, రాజకుమార్తెలం కదా, అందుకని చెప్పి మనల్ని చూసిన ప్రజలకి మనకి సహాయం చేయాలని ఎప్పుడు అనిపిస్తాడు. అయితే మన బాధ్యత ఏంటి అంటే, ఎవరికైనా సహాయం కావాలన్నప్పుడు మనం మన రాజు తరపున మొదటగా సహాయం చేసేవారుగా ఉండాలి. మనల్ని చూసిన వారికి క్రీస్తు కనిపించాలి, ఆయన ప్రేమ కనిపించాలి, ఆయన పిలిచే పిలుపు కనిపించాలి. మరెందుకని ఈరోజు ఆలస్యం చేస్తున్నారు? ఒకవేళ మీరు ఎవరికైనా మేలు చేయగలిగితే మొదటి వ్యక్తిగా చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరి రోజు అలా చేద్దామా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.